సంప్రదాయ వంటకాల్లో అత్యంత కమ్మనైనది, జీర్ణ వ్యవస్థకు మేలు చేసేది దద్దోజనం. అలాంటి దద్దోజనాన్ని ఓట్స్తో చేసుకుంటే మరింత ఆరోగ్యకరం. పండ్లు కూడా వేస్తే బెనిఫిట్స్ ట్రిపుల్ అవుతాయి. టేస్ట్ అదిరిపోతుంది. ఫైబర్, ప్రోటీన్తో శరీరానికి మంచి శక్తి అందుతుంది. ఈ ప్రయోజనకరమైన ఫ్రూట్స్ ఓట్స్ దద్దోజనం ఎలా తయారు చేయాలో ఇక్కడ చూసేయండి. ఫ్రూట్స్ ఓట్స్ దద్దోజనం తయారీకి కావలసిన పదార్థాలు: ఓట్స్ అరకప్పు, నీళ్లు 1.5 కప్పులు, పెరుగు 1.5 కప్పులు, ఉప్పు రుచికి సరిపడా, నూనె 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 1, కరివేపాకు 1 రెబ్బ, అరటిపండు 1, పావు యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు 2 టేబుల్ స్పూన్లు, ద్రాక్ష పావు కప్పు, జామకాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఫ్రూట్స్ ఓట్స్ దద్దోజనం తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులో ఓట్స్ వేసి బాగా కలిపి మెత్తగా ఉడికించుకోవాలి. ఓట్స్ చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి. తరువాత మరో స్టవ్ పై పాన్ పెట్టి నూనె పోసి వేడి చెయ్యాలి. నూనె వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, పప్పులు కలిపిన పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. ఇందులోనే తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న ఓట్స్లో ఈ తాలింపును వేయాలి. తరువాత దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, పెరుగు వేసి ఉండలు లేకుండా బాగా కలిసేలా మిక్స్ చెయ్యాలి. చివరగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటి ముక్కలు, యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, ద్రాక్ష పండ్లు, జామకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దానిపై కొత్తిమీర చల్లుకోవాలి. అంతే, ఫ్రూట్స్ ఓట్స్ దద్దోజనం రెడీ.